ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ముందుగా షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ రాజన్న బిడ్డ లేకపోతే తెలంగాణ రాజన్న బిడ్డ ఆవిడ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది టిఎస్ఆర్ టిపి అన్నటువంటి పార్టీ పెట్టి అక్కడ ఆవిడని నమ్ముకున్నటువంటి నాయకులందరినీ కూడా నట్టేడు ముంచేసింది. వాళ్ళు కూడా సారీ వైఎస్ఆర్ టిపి ఆ పేరు కూడా గుర్తురావట్లేదులేండి, అదే ఏం పేర్లు కూడా తెలియట్లేదు. ఈరోజు షర్మిలా గారు ఆడుతున్నటువంటి డ్రామా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కేవలం ఏంటంటే మరి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మరి ఎన్ని వేల కోట్లకి పార్టీని అమ్మేసింది అనేది ఆవిడ సమాధానం చెప్పాలి ప్రజలందరికీ కూడా. మరి గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్న వదిలినటువంటి బాణాన్ని అని చెప్పుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేసి తెలంగాణ పారిపోయినటువంటి వ్యక్తి షర్మిలా గారు. ఈరోజు మళ్ళా ఏదైతే కాంగ్రెస్ ని తిట్టి అనేక విధాలుగా మోసం చేసిందని చెప్పి మరి అదే కాంగ్రెస్ లో ఏ విధంగా చేరిందో రాష్ట్ర ప్రజలకు సమాధానం అంటే వాస్తవాలు తెలుసుకున్నారేమో, కాంగ్రెస్ వారి కుటుంబానికి ఏ ద్రోహం చేయలేదు అని. ఈ రోజు అసలు వాళ్ళ కుటుంబం బతికిందే కాంగ్రెస్ పార్టీ మీదండి. ఈ రోజు ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్. ఆ రోజు మరి ఆ పార్టీలోని నాయన ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు నమ్ముకొని ఉన్నాడో అందుకే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి ఏ విధంగా రాష్ట్ర ఖజానాని దోచేశాడు అనేది మన అందరికి కూడా తెలుసు. మాట తప్పం మడం తెప్పం అంటే వీళ్ళు చేసినటువంటి మాట ఇప్పుడు ఏంటి, వీళ్ళు మాట తప్పినట్టు కాదా? అంటే ఈరోజు ఒకటి మనం ఆలోచించాలి, వీళ్ళు కేవలం వీళ్ళ స్వార్థపూర్వక రాజకీయాల కోసం వీళ్ళ లబ్ధి కోసం ఈరోజు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఉన్నారనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతా ఉంది. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేపు నాకు తెలిసి ఒక చీఫ్ గానో లేకపోతే రాష్ట్ర అధ్యక్షురాలుగానో ఎన్నుకోబడినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ మళ్ళా పుంజుకోవాలి అంటే ఇంకొక 15 సంవత్సరాలు పడుతుంది. ఇంకా 15 సంవత్సరాలు పడుతుందా? ఇంకొక 15 సంవత్సరాల పైనే పడుతుంది కాంగ్రెస్ పుంజుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజలు ఏది కూడా మర్చిపోలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కాంగ్రెస్ ఏదో మళ్ళా ఆంధ్రప్రదేశ్లో షర్మిలా ఫేస్ కట్ మీద ఏదో ఆవిడ ఫేమ్ మీద ఏదో ముందుకు వచ్చేయాలి అంటే అది జరిగే పరిస్థితులు ఇప్పుడైతే కాదు బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీ హవా చాలా ఎక్కువగా ఉన్నది మనం చూసాం. ఎందుకంటే ఏదైతే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఇట్లా మనం చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో మనం కర్ణాటకలో బీజేపీ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనేది మనం చూసాం. ఈ రోజు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంది. కేవలం ఏంటంటే షర్మిల అన్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తిని నమ్మే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అదే గూటు నుంచి వచ్చి ఈ రోజు అదే పార్టీని ఏ విధంగా మోసం చేసి ఒక వేరే పార్టీ పెట్టుకొని నేను నా తండ్రి ఆశయాల మేరకే పుట్టింది ఈ పార్టీ అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈరోజు రాష్ట్రంలో మనం చూసాం. కేవలం ఏంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మనాయుడు గారు, విజయమ్మ గారు ఏంటంటే ఇద్దరికి 2 రాష్ట్రాలు పనిచేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆవిడ ముందుకెళ్ళేటువంటి సందర్భాలు మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే నా బిడ్డ ఒక రాష్ట్రం, ఇంకొక బిడ్డ ఇంకొక రాష్ట్రం. ఆవిడకి ఏంటంటే వాళ్ళు 2 బిడ్డలే తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు ఆవిడకి కనిపించరు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నా బిడ్డను ముఖ్యమంత్రి చేయండి తిరిగినటువంటి సందర్భాలు, బైబిల్ పెట్టుకొని తిరిగినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ఇందాక సోదరులు ఎవరో మాట్లాడారు, క్రైస్తవ ఓట్లు పడతాయి అనిల్ గారు అంటే ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు. మీకు తెలియదేమో, విశాఖపట్నం ఉత్తరాంధ్రలో నేను ఒక క్రిస్టియన్కి సంబంధించినటువంటి నాయకులతో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ప్రతి ఒక్కరూ చీకొడుతున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఏంటంటే ఆ క్రైస్తవ ప్రేమ అనేది ఎందుకు ఉంటది అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు బైబిల్ పట్టుకొని ఆ రోజు విశాఖపట్నం ప్రాంతమే కాదు రాష్ట్రం అంతా తిరిగినటువంటి సందర్భాలు. అదే విధంగా ఆయన బామ్మర్ది అనిల్ గారు కూడా తిరిగి మా బావగారికి వెయ్యండి ఓట్లు అంటే అప్పుడు నమ్మారు తప్ప ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులు. ఎందుకంటే క్రైస్తవులను మోసం చేసినటువంటి ఒక క్రైస్తవ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పాస్టర్లకి వేతనం ఇస్తానని చెప్పినటువంటి సందర్భం మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఆ క్రైస్తవ వాళ్ళకి పాస్టర్లకు వేతనం ఇచ్చినటువంటి సందర్భాలు 5,000 అనుకుంటా నెలకి. 5,000 రూపాయలు పెట్టి దానికి ఎన్నో ఆంక్షలు పెడితే ఇండిపెండెంట్ చర్చెస్ గా ఉన్నటువంటి చిన్న చిన్న మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి పాస్టర్లు ఒక 50 మందితో 60 మందితో 100 మందితో చిన్న సంఘాలు నడిపించుకున్నటువంటి వాళ్ళకి
వాళ్ళకి ఆంక్షలు పెట్టి ఆ సర్టిఫికెట్ కావాలి ఈ సర్టిఫికెట్ కావాలంటే వాళ్ళు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు వేసినటువంటి డబ్బులతో ఆ సంఘాన్ని ఏదో నడిపించుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ రోజు రాష్ట్రంలో క్రైస్తవ ఓటు అంతా కూడా వ్యతిరేకం అయ్యే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇది క్లియర్ కట్ గా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. రెండోది, షర్మిల వస్తే ఏదో రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తారంటే కేవలం ఆవిడ స్వార్థపూర్వం కోసమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరింది అనేది క్లియర్ కట్ గా ఇక్కడ రాష్ట్రం అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ రోజు ఒకటైతే నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి కాదు కదా, షర్మిల కాదు కదా, ఇంకెవరు వచ్చినా సరే ఈ రోజు 2024 రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం 100% ఖాయం. దాన్ని ఆపేందుకు ఎవ్వరు కూడా దానికి ఇది చేసే పరిస్థితి ఉండదు. ఇట్స్ వెరీ క్లియర్ కట్. ఒకవేళ విజయ్ కుమార్ గారు ఒకవేళ షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంటే వైసీపీలోని అసంతృప్తులు కాంగ్రెస్ లో జాయిన్ అయితే టీడీపీ జనసేన కూటమితో పాటు కాంగ్రెస్ కూడా చేరే పరిస్థితులు ఏమైనా చూడొచ్చా భవిష్యత్తులో? ఎందుకంటే తెలంగాణలో గతంలో టీడీపీకి కాంగ్రెస్కి మైత్రి ఉంది. సో ఇప్పుడు ఆ మైత్రి ఆంధ్రాలో ఏమన్నా వర్కౌట్ చేసే ప్రయత్నాలు ఏమన్నా చూడొచ్చా? ఇక్కడైతే ఆ ఛాన్స్ అయితే లేదు బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ అనేది ఒక 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అనుకున్నటువంటి ఒక పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ చరిత్రను తిరగరాయాలనే కదా ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టి ఆంధ్ర వాళ్ళు ఏ విధంగా చిన్న చూపు చూస్తా ఉన్నారు ఆంధ్ర వాళ్ళు అని చెప్పి ఆ రోజు పార్టీ 1983లో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చింది. అంటే కాంగ్రెస్ ని వ్యతిరేకించినటువంటి పార్టీ ఇది. అయితే తెలంగాణలో ఎలా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు బ్రహ్మనాయుడు గారు? 2018లో తెలంగాణలో కాంగ్రెస్ తోటి ఎలా మరి కలిసి ఎన్నికలకు వెళ్ళారు సార్? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నటువంటి పరిస్థితి అక్కడ వేరు సార్. ఇక్కడ ఆ పరిస్థితులు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కి గానీ బీజేపీకి గానీ ఇక్కడ మనుగడ లేదు ఆంధ్రప్రదేశ్ లో. అది క్లియర్ కట్ గా అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. ఈ రోజు జనసేన కూడా ఓట్ బ్యాంక్ పెంచుకుంది అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా ఏ విధంగా పుంజుకుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన కూడా ఈ రోజు రాష్ట్రంలో ఒక మూర్ఖపు పాలన, ఈ రోజు ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో జరుగుతా ఉందా అనేది ఒక ఆలోచనతో ఈ రోజు జనాలు మారారు. ఈ రోజు మీరు చెప్తా ఉన్నా అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు చేరికలు ఏ విధంగా జరుగుతా ఉన్నాయి మీకు చూస్తా ఉన్నారు రోజుకిన. నిన్న జరిగే మా కనకాపల్లిలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు గారు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్, అలాగే ఇక్కడ ఇంకా వలసలు చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు ఉన్నాయో లేదని భయపడతా ఉన్నారు, పోటీ చేయనేది కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు వైసీపీలో. విజయ్ కుమార్ గారు ఇంకా మహా అయితే ఒక 20% నియోజకవర్గాలు రిలీజ్ చేసినట్టున్నారు. ఇంకా 80% నియోజకవర్గాలు. ఎప్పుడైతే కంప్లీట్ గా మొత్తం నియోజకవర్గాలకి అభ్యర్థులు మార్చేయటమో లేకపోతే సమన్వయకర్తలు ప్రకటించడం జరుగుతుందో ఆటోమేటిక్ గా ఇక ఎవరు ఆపే పరిస్థితి ఉండదు. వలసలు ఎవరి దారి వాళ్ళు చూసుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సార్ మీకు వైసీపీ అనేది ఖాళీ అయిపోవడం ఖాయం, ఇందులో నో డౌట్. రాసుకోండి ఈరోజు మీరు, వైసీపీ అనేది ఖాళీ అయిపోవడం ఖాయం. ఎవరైతే సో కాల్డ్ ఈ రెడ్డి సమాజ వర్గంగా ఉన్నటువంటి సజ్జల గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీలే తప్ప ఇంకొకరు ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు అని చెప్పినటువంటి వీళ్ళు ఈరోజు ఇందాక సోదరులు చెప్పారు, ఒక అనంతబాబు అన్నటువంటి వాడు మా దళిత కుర్రవాడు సుబ్రహ్మణ్యాన్ని కారులో డోర్ డెలివరీ చేస్తే మొన్న పోలీసులు అందరూ కూడా వెళ్ళి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. అంటే ఇలాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన అంటే ఏ విధంగా ఉన్నారో వీళ్ళు నేను ఒకటే చెప్తా ఉన్నాను, షర్మిల గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ పెద్ద దొంగలు. ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నందుకు వచ్చినటువంటి పెద్ద దొంగలు. ఇక్కడ మీరు రాష్ట్రంలో ప్రజలందరూ అర్థమైపోయింది. ఈరోజు కాంగ్రెస్ కి ఉన్నటువంటి చరిష్మా కూడా పోద్ది ఈ షర్మిల గారు ఎంట్రీ వల్ల. మీరు రాసి పెట్టుకోండి, ఉన్నటువంటి చరిష్మా కూడా పోయే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిల గారిని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే రేపు ఆవిడ వస్తే ఇక్కడ నిలదీయడానికి రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి జగన్కి ఆ రోజు ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఈవిడ వస్తారు? ఇది ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు, ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. 2024లో ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. దీన్ని ఆపేందుకు ఎవరో కూడా దీనికి ఇది లేదని చెప్పి తెలియజేస్తారు. రవికిరణ్ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం వెనుకున్న ఆంతర్యం ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం